నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల వ్యవహారం నాంపల్లి కోర్టు వరకు వెళ్లింది. రాజకీయాల్లోకి తమను లాగడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టాలీవుడ్ హీరో నాగార్జున కొండ సురేఖపై పరువు నష్టం దావా వేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి ఆయన తరపున వాదనలు వినిపించారు. తెలంగాణ మంత్రి కొండ సురేఖ నటుడు నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ముఖ్యంగా నటీనటులు నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు వారి కుటుంబం పరువు ప్రతిష్టలు దెబ్బతినేలా ఉన్నాయని వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు పిటిషనర్ నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేయాలని, ఆయనను కోర్టుకు హాజరు కావాలని, సాక్షులు సైతం రావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నాగార్జున, అమల, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వీరితో పాటు నాగార్జున ఓ సోదరి, ఆయన మేనకోడలు సుప్రియ, ఇతర సాక్షులు కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో వాదనల నేపథ్యంలో తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, సినిమా రంగం ద్వారా దేశవ్యాప్తంగా తమ కుటుంబానికి ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని నాగార్జున చెప్పారు. తన కొడుకు నాగచైతన్య, సమంతల విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ కారణంగా జరిగాయని, మంత్రి కొండ సురేఖ అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అందులో నా ప్రమేయం సైతం ఉన్నట్లు మహిళా మంత్రి బహిరంగంగా అలా మాట్లాడడం వల్ల మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేసింది. తమ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును నాగార్జున కోరారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తమను ఎంతగానో బాధించాయని నాగార్జున అన్నారు. పిటిషన్ ఫైల్ చేయడానికి కారణం, ఉద్దేశం ఏంటని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండ సురేఖ తమ రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫ్యామిలీపై అమర్యాద పర్వక వ్యాఖ్యలు చేశారని, దాంతో తమ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆమె చర్యలకు ఆదేశించారని కోర్టును నాగార్జున కోరారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అందుకే పరువు నష్టం దావా వేసినట్లు నాగార్జున తెలిపారు. తమ కుటుంబ సభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. నటుడు నాగార్జునతో పాటు సుప్రియ వాగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు కేసు తదుపరి విచారణ అక్టోబర్ 10కి వాయిదా వేసింది. ఆ తర్వాత మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్మెంట్ ను కోర్టు రికార్డు చేయనుంది. అనంతరం కోర్టు మంత్రి కొండ సురేఖపై చర్యలు తీసుకుంటారా లేక మందలిచ్చి వదిలేస్తారా అనేది చూడాలి.